దేవుడు మనల్ని విడిపించి తన ఆరోగ్యాన్ని ఇచ్చి తన బలమునిచ్చి తన యొక్క శక్తితో మనల్ని ప్రతినిత్యము నూతనపరిచినటువంటి దేవాది దేవునికి అందరం కూడా స్తోత్రాలు తెలియచేద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. ఎనలేని మన ఎడల కృప చూపించినటువంటి దేవాది దేవునికి, తన కృపతో మనల్ని బలపరిచినటువంటి దేవాది దేవునికి, శ్రమలు శోధనలు ఎదురైనప్పుడు తన కృపతో మనల్ని బలపరచారే, తన యొక్క చిత్తం ప్రకారం మనల్ని నడిపించుకున్నారే. ఆ దేవాది దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్నటువంటి వాక్యపు రీతిగా గత నెలలో ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానం ప్రకారముగా ఆయన మీద ఆనుకునేటువంటి వారిని ఆయన తన శాంతితోను తన దీర్ఘాయుతోను నింపుతానన్నట్లుగా యేసయ్య మనకు తోడుగా ఉండి నడిపించారే. ఆ దేవాది దేవునికి అందరూ కూడా స్తోత్రాలు తెలియచేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మారని ప్రేమ, మార్పులేని ప్రేమను మన ఎడల చూపించారు. ప్రార్థించడానికి బలపరచారే. దేవా ఆయనను అడగడానికి, ఆయనను పిలవడానికి మనల్ని బలపరిచినటువంటి దేవుణ్ణి, తన శక్తితో నింపినటువంటి దేవునిని, ఇంకా విశ్వాసపు జీవితంలో ముందుకు నడిపించినటువంటి దేవాది దేవునిని అందరం కూడా స్తోత్రాలు తెలియచేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు ఈ నూతనమైనటువంటి నెలను చూచేటువంటి భాగ్యాన్ని, చూచేటువంటి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించినందులకై దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని యొక్క కృప మాత్రమే, కేవలం ఆయన యొక్క కృప మాత్రమే ఈరోజు మనము ఈ దినాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన యొక్క ఆశీర్వాదాలు, ఆయన యొక్క దీవెనలు, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ ఈ నెలలో అధికముగా దేవుడు మన ఎడల చూపించాలని, ఇంకను ఆయనను ఆనుకునే, ఇంకను ఆయనను స్తుతించే, ఇంకను ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నోవాహుకు చూపినటువంటి కృప, దావీదుకు చూపినటువంటి కృపను మన ఎడల దేవుడు చూపించి ఉన్నారే. ఆ కృపను తలంచుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ఆ దేవునిని మనం స్మరించబోతూ ఉన్నాం. దేవాది దేవునికి కృతజ్ఞతలతో దేవునిని స్తుతించబోతున్నాం, మహిమపరచబోతున్నాం, ఘనపరచబోతున్నాం. యేసయ్యా నీకు వందనాలు అంటూ, దేవానికి స్తోత్రాలు, ఈ దినమునిచ్చావే ప్రభువా, యేసయ్యా నన్ను సజీవ లెక్కలో ఉంచావే ప్రభువా, స్తోత్రాలు అంటూ దేవాది దేవునికి స్తోత్రాలతో హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. అవును ప్రభువా, నీ అనాది కృపనైనా, ఈ అయోగ్యత లేని నన్ను ప్రేమించినది నీ కృప ప్రభువా. అవును నైనా, ఆ కృపను స్తుతించకుండా, ఆ కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా యేసయ్యా నేను ఉండలేను నైనా. అవును నైనా, పరిశుద్ధాత్ముడా, ఈ కృపయే నన్ను ప్రేమించింది, ఈ కృపయే నాకు కాపుదలనిచ్చింది. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. యేసయ్యా
చేనే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే శ్రమలు శోధనలు నన్నావరింపగా యేసయ్యా అజ్ఞానము చేనే హీనమవ్వగా దేవా నీ తోడు నా ఎడల ఉంచావు ప్రభువా నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా ఇంతగా నన్ను చెప్తామా ప్రేమించుటకు అపారమైనటువంటి కృపతో ప్రేమించినటువంటి యేసు వైపు చూస్తూ మరొకసారి ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా ఇంతగా నన్ను ప్రేమించుటకు అవును యేసయ్యా ఏ పాటి వాడను యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే అవును ప్రభువా నీ కృపయే నీ కృప లేకుంటే నేను బ్రతికి ఉండలేను నాయనా నేను నిలుచుట నేను కూర్చుండుట నీ కృప యేసయ్యా నేనేమై ఉన్నాను నీ కృపయే ఆ చప్పట్లతో కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే ఆయన కృపను గుర్తు చేస్తూ వెలకట్టలేని కృపను ఆ కృప చేతనే మనల్ని దేవుడు బ్రతికించారు ఎస్ దేవా నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమై ఉన్నానో నీ కృపయే ఎస్ అవును ప్రభువా నేనేమై ఉన్నానో నీ కృపే నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే కృపయే చెప్తామా యేసయ్యా నేనేమై ఉన్నానో నీ కృపయే థాంక్ యూ లార్డ్ కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే స్వరాన్ని హెచ్చించి కృపయే ప్రేమ కలిగిన దేవాది దేవునికి yes ఎనలేని కృపను చూపిస్తూ ఓదార్చినటువంటి దేవుడు అక్కున చేర్చుకొని ఆదరించినటువంటి దేవుడు గత నెల ఎంతయు తోడుగా ఉండి నడిపించినటువంటి దేవాది దేవునికి యేసయ్యా నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే అవును ప్రభువా ఎంతగా ఆయన కృపను మనం వర్ణిస్తూ స్తుతిస్తామో ఎస్ అంతగా ఇంకను కృపను పొందుతాం ఇంకను ఆయన దృష్టిలో కనికరింపబడతాం ఇంకను దయను పొందుకుంటాం
చేతులను పైకెత్తి కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. ఆయన వైపు చూస్తూ చెప్దామా? కృపయే. అవును నాయనా, పడిపోతున్న సమయాలలో లేపినది నీ కృప. బ్రతికి ఉన్నా కన్నీటితో ఉన్నప్పుడు ఓదార్చినది నీ కృప. దుఃఖముతో ఉన్నప్పుడు బలపరచినది నీ కృప. విశ్వాసపు జీవితంలో వస్తున్నటువంటి అలలను చూసి భయపడుతున్న సమయాలలో ధైర్యపరచినది నీ కృప. నానో నీ కృపయే. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా యేసయ్యా చెప్దామా ఆయన కృపను? నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. ప్రభువా, నీ కృపయే కావలెను, అధికమైన కృప మాకు కావాలి. అడుగుదామా? చాలును. అధికమైనటువంటి యేసయ్య నడిపింపు మాకు కావాలి. నేనేమీ లేనయ్యా. కృపయే కావలెను, నీ కృపయే చాలును. దావీదుకు చాలిన కృప, yes, తన భక్తులకు చాలినటువంటి కృప. యేసయ్యా యేసయ్యా నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేను లేను. చెప్తామా? నీ కృప లేకుంటే నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. యేసయ్యా అవును ప్రభువా, నేను కలిగి ఉన్నవన్నీ నీవు ఇచ్చినదే నా ప్రభువా. నీవు లేకుండా ఏమీ లేదు నా ప్రభువా. యేసయ్యా భద్రపరుస్తున్నావు, కాపుదలనిస్తున్నావు, పోషిస్తున్నావు. కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా యేసయ్యా ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ
కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. చెప్తామా? నీ కృప లేకుంటేనే నేను లేను ప్రభువా. అవును నైనా, నీ కృప లేకపోతే నేనేమీ లేదు ప్రభువా, నేను వ్యర్థమునైనా. నీ కృపయే కావాలను చివరకు ఆయన కృపను అడుగుతూ, ఇంకా నా ప్రభు అధికమైన కృప, ఇంకా అధికమైనటువంటి వాత్సల్యము, ఇంకా అధికమైన నూతన బలము, ఇంకా అధికమైనటువంటి ఓదార్పు, ఇంకా అధికమైనటువంటి ప్రేమ, ఇంకా అధికమైనటువంటి ఆశీర్వాదము, ఇంకా అధికమైనటువంటి నడిపింపు ఈ నెలలో మాకు కావాలి. నీ కృప చేత వాటిని మాకు అనుగ్రహించండి. నీ కృప చేత మమ్మల్ని బలపరచండి. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. చివరిగా ఆయన ప్రసన్నతతో హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లతో ఆయన కృపను వివరిస్తూ, ఆయన కృపకై, ఎస్ ఆయన యొక్క వాత్సల్యతకై, ఆయన చూపినటువంటి ఎనలేని ప్రేమకై, ఆయన నడిపింపుకై, ఆయన యొక్క పోషణకై చప్పట్లతో ఆయనను మహిమపరచుదామా. గత నెలలో కంటే ప్రభు ఈ నెలలో అధికమైన కృపతో మమ్మల్ని నింపండి, అధికమైనటువంటి ప్రేమతో మమ్మల్ని బలపరచండి, అధికమైనటువంటి విశ్వాసములో మమ్మల్ని నడిపించండి, అధికంగా విశ్వాసపు జీవితంలో ముందుకు మమ్మల్ని సాగనంపించండి ప్రభువా అంటూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను వీడిపోదు అని వాగ్దానము చేసినటువంటి దేవా ప్రభువా, నీ ప్రియ బిడ్డలకునైనా ఆరాధించినటువంటి కృతజ్ఞతతో నీ సన్నిధిలో నిన్ను ఘనపరిచినటువంటి నీ బిడ్డల జీవితాలలో ఇంకను కృపను విస్తరింపచేయండి. ఆనాడు నోవాహుకు పొందుకున్నటువంటి కృప, యేసయ్య దావీదు పొందుకున్నటువంటి కృప, యేసయ్య భక్తులు శిష్యులు పొందుకున్నటువంటి కృప, అట్టి కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని, ఇంకను బలపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇంకను నీ కృపతో, నీ నూతనమైనటువంటి వాత్సల్యముతో అనుదినము నూతన పరచి, ప్రార్థనలోను, యేసయ్య విశ్వాసపు జీవితంలోను, యేసయ్య ఆత్మీయ జీవితంలోను, భూ సంబంధమైన జీవితాలలోను విరివిగా నీ కృప చేత విస్తరింప చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ చిన్ని ఆరాధన నీకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.